సతీష్ ఇక అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్ ను పరిశీలించారు. అక్టోబర్ నాటికి రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్ సిద్ధం చేస్తామన్నారు. సింగపూర్ పర్యటనపై విపక్షాల ఆరోపణలు అర్థం పర్థం లేనివని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతిని నేడు మంత్రి నారాయణ పర్యటించారు. ముఖ్యంగా గ్రావిటీ కెనాల్, పాలవాగు, కొండవీటి వాగు లాంటి రిజర్వాయర్లను కూడా కాలువలను అదేవిధంగా రిజర్వాయర్లను కూడా ఆయన పరిశీలించారు. అసలు వర్క్ ఎలా జరుగుతుందో ఆయన తెలుసుకుంది. సార్, ఈ రాజధాని ప్రాంతంలో వర్క్ ఎలా జరుగుతుంది? కొండవీటి వాగు, పాలవాగు ఈ రిజర్వాయర్లను పరిశీలించారు కదా, ఏం చెప్తారు? అంటే వర్క్స్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయండి. లాస్ట్ 2 monthsలో రెయిన్స్ వల్ల కొంత అబ్స్ట్రక్షన్ ఉంది. ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు 3 రిజర్వాయర్స్ ప్లాన్ చేసామో అవి చాలా వేగవంతంగా జరుగుతుంది. అలా దాదాపు 15 నుంచి 20% యాక్చువల్గా కొంత వర్క్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి కాబట్టి దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్, బిల్డింగ్ వర్క్స్, ఈ యొక్క 3 కెనాల్స్, 3 రిజర్వాయర్లు టేకప్ అయినాయి. అయితే ఈ యొక్క ఏదైతే మనం ప్లాట్లు ఇచ్చామో లేఅవుట్ రోడ్స్ అవి ఒకటి టేకప్ కావాలా. దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే అటు ఐఐటి నుంచి వాటి నుంచి యాక్చువల్గా ఏంటంటే క్లారిటీ రావాలి. ఈ మంత్ ఎండింగ్ అవి వస్తాయి. అవి రాగానే ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి అనుకున్న ప్రకారం 3 సంవత్సరాలు అన్ని పూర్తి కావడం జరుగుతుంది. సార్, రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి ఏవైతే రాళ్ళు వేసారో అవి కనిపించడం లేదంటున్నారు రైతులు. అలాగే నిజంగానండి, మొన్న యాక్చువల్గా అంటే ఈ కంప కొట్టేటప్పుడు మెజారిటీ రాళ్ళు అయిపోయిన మాత్రం వాస్తవమే. అయితే ఇమీడియట్గా ఆ రాళ్ళు కూడా వేయమన్నాం. అయితే ఇప్పుడు ఏదైతే లేఅవుట్స్ ప్లాన్లు వస్తాయో అంటే రోడ్లు వేయడానికి వేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఆ యొక్క రాళ్ళు పాతిగా చేసాం. బహుశా నేను అనుకోవటం మనం ఆగస్టులో ఉన్నాం, సెప్టెంబర్ 2కి మొత్తం రాళ్ళు కూడా పాతేయటం జరుగుతుందని రైతు సోదరులందరికీ చెప్తున్నాను. సింగడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు, సింగపూర్ వెళ్ళొచ్చి ఏం సాధించారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. అది ఒక కంట్రీ, వెల్ డెవలప్డ్ కంట్రీ, ఎకనామికలీ స్ట్రాంగ్ కంట్రీ. అలాంటి కంట్రీతో వాళ్ళని పోయి ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు. ఫస్ట్ రిలేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోవటం, రిలేషన్ చాలా చక్కగా డెవలప్ అయింది. ఎందుకంటే అక్కడ ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ కలిశారు, అంతేకాకుండా సీనియర్ మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు కలిశారు, డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన దానికి మేము చాలా హర్ట్ అయ్యామని వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అక్కడ నేషనల్ పార్క్స్, పార్క్స్ అంటారు, వాళ్ళు యాక్చువల్గా గ్రీన్ అండ్ బ్లూ అంతా డెవలప్ చేస్తారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశారు రమ్మని. వాళ్ళ అధికారులను అఫీషియల్గా లెటర్ రాయమన్నారు. అధికారులు యాక్చువల్గా వాళ్ళు లెటర్ రాగానే రాశారు. వాళ్ళు కూడా త్వరలో వస్తారు, వచ్చి మనకు చేయాల్సిన సపోర్ట్ చేయడం జరుగుతుంది. గతంలో అమరావతి కోసం అమరావతి బ్రిక్స్ అని తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అమరావతి కోసం విరాళాలు కోరుతున్నారు అని చెప్పి కొత్తగా ప్రతిపక్షం ఆరోపిస్తుంది, ఏం చెప్తారు? అంటే ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవట్లో తప్పులేదండి. ఎందుకంటే ప్రభుత్వానికి ఇండివిజువల్ కాదు, ఆయన జోబీలో ఇంకొకరి జోబీలో కాదు, అదేం తప్పులేదు. ఎవరిచ్చినా తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అమరావతి నిర్మాణం అయితే శరవేగంగా కొనసాగుతుంది. ఇక్కడ పనులు జరగట్లేదని చెప్పే వాళ్ళకి ఇక్కడ గ్రావిటీ కెనాల్ కావచ్చు, పాలవాగు, అదేవిధంగా కొండవీటి వాగు పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 15 నుంచి 20% పనులు పూర్తయి వచ్చి చూడాలి వాళ్ళు అని చెప్పి మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇదే సమయంలో అమరావతికి విరాళాలు కోరడంలో తప్పులేదు, ఇచ్చేది ప్రభుత్వానికే కాబట్టి అందులో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. సింగపూర్ గవర్నమెంట్ నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చాయంటే వెంటనే పెట్టుబడులు రావు, కొంత సమయం పడుతుంది. గతంలో ఉన్న రిలేషన్స్ ని ప్రతిపక్షం అప్పటి అధికార పక్షం చెడగొట్టింది కాబట్టి వాటిని సరిచేయడానికి కొంత టైం పడుతుంది. సరి అయిన తర్వాత ఖచ్చితంగా అమరావతి నిర్మాణంలో సింగపూర్ ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుందని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ